Friends, good morning to all. Today our topic is కృతజ్ఞత లేని భావం. అవసరానికి వాడుకునే అవసరం పక్కన పెట్టుకునే వాళ్ళు మనమంది ఉన్నారు. చాలామంది అలాంటి వాళ్ళు ఎందుకు పనికిరారు. ఒక పూట షెల్టర్ ఇచ్చి వాడు గొప్పలాగా ఫీల్ అవుతాడు. అవతలడు కొన్ని వారాలు వాడిని ఉంచుకున్నాడు. నువ్వు డబ్బు అడిగితే ముందు వెనక ఆలోచించాడు. అలాంటి వాళ్ళని కూడా కాలం చూస్తూ ఊరుకోదు. అలాంటి వాడికి అవసరమైతే ఒకలాగా ఉంటాడు, అవసరమైతే ఇంకోలాగా ఉంటాడు. పని చేత కానీ వాడిని సొసైటీ ఎక్కువ నమ్ముతుంది. పని చేతనైన వాటితో మాట్లాడరు, చాలా సైలెంట్గా ఉంటాడు. నేను కొన్ని సినిమా కథలు చెప్పాను. ఆ సినిమా పని చేయట్లేదు రాస్తాను. ఎప్పుడో పాత చరిత్రలు రాస్తాను. పైరసీగా చూడకండి. ముస్లింగా చూసి ఎంకరేజ్ చేయండి. ఒకడికి 2 లక్షల పని ఫ్రీగా చేశారు. ఒకడు ముంబైలో ఉన్నాడు. వాడు ఏకంగా పోలీస్ స్టేషన్లో కాల్ చేసింది. అవును, మీ అబ్బాయి నేను ముంబైలో ఉన్నాను, అది అన్నాడు. కాల్ చేసి నేను సహాయం చేయమని. వాడు ఏకంగా అరెస్ట్ అయ్యాడు. ఫ్రెండ్ షూట్ సంతకం పెట్టుకుని హ్యాండ్ ఇస్తే కర్మ అనేది ఆడుతూ ఉంటుంది, కర్మ అనేది చూస్తూ ఉంటుంది. కర్మ అనేది చూస్తుంటుంది. హయ్యర్ అథారిటీస్, హయ్యర్ స్టేజెస్లో పెద్దవాళ్ళు ఏందో పని తెలియదు అంతే. సొసైటీ కూడా అలాంటి వాళ్ళని నమ్ముతుంది. కష్టపడి పని చేసే వాళ్ళని చాలా వేరుగా గుర్తిస్తారు. వాడు కష్టం మీద గొప్పలు చెప్పుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా కర్మ చూస్తూ ఊరుకోదు. కర్మ జోలికి వెళ్ళకండి. కర్మ మీతో ఆడితే చాలా డేంజర్గా ఉంటుంది. కర్మ సిద్ధాంతం ఉంటుంది. కాస్త టైం పడుతుంది. 4 years 5 years అని నుంచి టైం పడుతుంది. 2 సర్వేజన్స్ సర్వేషన్స్ కుదిరితే ఎవరికైనా సహాయం చేయండి. తెలియదు మీకు ఎక్కువ అలాంటివి ఏం చెప్పుకోవద్దు. బాగినప్పుడు ఉన్నాయండి, మీకు ఎక్కువాలంటే ఏం తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎవరైనా కంపెనీలో ఉన్నమని ఉంటుంది, కింద నుంచి పట్టించుకునే స్టేజ్ వస్తున్నారు. ఎవరైనా కింద నుంచి పట్టించుకోకుండా దారి పడితే సమస్యలను ఆడాల్సిన పద్ధతి వాడితే బాగుంటుంది. మనకి ఇంచుకోసాన్ని ఆహ్వానిస్తాను. నేను వీడియో చేయట్లేదు. ఆ జనం నాకు ఇచ్చిన నేను వీడియో చేస్తాను. సపరేషన్ ఎవరైనా మీ దగ్గరికి హెల్ప్ వస్తే చేయండి, లేదంటే నా తరం కాదు, ఇంక చేయండి ప్లీజ్. మంచి వాళ్ళ నోటీస్ ఒకసారి కాల్ చేసి, మూడుసార్లు కాల్ చేసి నీ గొప్పలు చెప్పు. మీరు ఎంత మంచి వాడో మూసుకోవడానికి ఊరువాడ తెప్పించుకుంటే కర్మ అనేది చూస్తూ ఉంటుంది. కర్మ ఎంత టోనైనా ఆడేస్తుంది. ఆ సిద్ధాంతం తెలుసుకోవద్దని నేను వీడియో చేయట్లేదు. పర్సనల్ షేరింగ్స్ మీద షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యాంగం నాకు ఇచ్చినంత వీడియో చేస్తాను.